Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. And through the rivers they shall not overwhelm you. Isaiah 43 chapter 2 verses. నీవు జలముల గుండా వెళ్ళినప్పుడు అవి నీ పైకి రావు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మనము చాలామంది ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడో వచ్చే కష్టాలని గురించి మనము ఇప్పుడే కలత చెందుతూ ఉంటాం. అవి ఎప్పుడో ఇంకా చాలా దూరంలో ఉండగానే మన మార్గంలో ఉన్న కష్టాలని దేవుడు ముందుగానే తీసేయాలని కోరుకుంటాం. కానీ దేవుడు అంటారు, మీ అవసరత గురించి అడిగినప్పుడు వాటిని తప్పక తీసివేస్తానని చెప్తున్నారు. మనము వాగ్దానము నెరవేర్చమని అడగకముందే దేవునికి తెలుసు. చాలామంది రాబో మరణం గురించి భయపడుతూ ఉంటారు. చనిపోవుటకు సిద్ధపడగల కృపను ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ చావ సిద్ధమై ఉన్నప్పుడే మనము జీవిస్తామని దేవుడు మాట్లాడుతున్నారు. మనకి ఎప్పుడు ఏ అవసరత సహాయము కావాలో దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని బట్టే ఆ అవసరత వచ్చినప్పుడు తప్పకుండా మన అక్కర్లన్నిటినీ తన హస్తం చాపి తీరుస్తాడు. మనము జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి లోతైనవి గాను చల్లగాను ఉండినను దేవుడు మనకి ఆశ్రయముగా ఉంటాడు. మనము దిగజారిపోయే సమయంలో ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని లేపుతాడు. ఆయన అంటారు, నీవే మాత్రమును మునిగిపోవు. సప్త సముద్రముల మధ్యను శ్రమ అనుభవ ప్రవాహముల మధ్య నీవు ఉన్నను నీవు దాటిపోగలవని వాగ్దానము చేస్తున్నాడు. ఎంతటి అగాధ జనములైనా మనలను ముంచివేయ జాలవని దేవుని యొక్క వాగ్దానము రుజువుపరుస్తుంది. కాబట్టి మనము దేవుని యందు దేవుని వాగ్దానము పట్టుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మన అవసరమైన శ్రమల్లో దేవుణ్ణి అడిగి మనం వాటి గుండా తప్పించుకొని వెళుతూ ఉండేలాగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ ఎలాంటి శ్రమలైనను నీ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని అవి రాకముందే మేము భయపడక